తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతిలోని నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. ముగ్గుల పోటీలు, ఆటపాటలతో యూనివర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో యూనివర్సిటీ ఛాన్సలర్ నటుడు మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నటుడు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. మోహన్ బాబు మాట్లాడుతూ, గతం గతః, అయిపోయిందేదో అయిపోయింది. నిన్న జరిగింది మరిచిపోయి రేపు జరగాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని అన్నారు. దీంతో మోహన్ బాబు ఇప్పటి వరకు కొడుకు మనోజ్ జరిగిన వివాదాలను పక్కన పెట్టేసి ఎప్పటిలాగే మనోజ్తో కలిసి ఉండబోతున్నట్టు అంతా అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా మోహన్ బాబు, కొడుకు మనోజ్ మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. మోహన్ బాబు, మనోజ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ జరగ్గా న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు మైకుతో దాడి చేయటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా మోహన్ బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోరగా కోర్టు తిరస్కరించింది.